నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసినా ఒకే దాని గురించి డిస్కషన్ మావిగర్. సరే, పేరు విషయాన్ని గురించి పక్కన పెడదాం, ఆ ట్రోల్స్ గురించి కూడా మనం పక్కన పెడదాం, వాటి దేని గురించి మనం టచ్ చేయొద్దు. కానీ ప్లాన్ బి అంటే ప్రతిపాదించిన అంశాలకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఆ ప్రాంతవాసులు ఏమనుకుంటున్నారు అనే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రతిపాదన చేశారు, ఓకే, మరి దీనికి సంబంధించి ఆయన ఎంతవరకు క్లారిటీగా ఉన్నారు? గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు అమరావతి ఓకే అంటున్నారు. అంతకుముందు అంటే ఏపీ విడిపోయిన అంటే బైఫర్కేషన్ తర్వాత రాజధాని ఓకే, దీనికి 2,000 ఎకరాలు అయితే సరిపోతుందంటూ ఆయన ఫస్ట్ అమరావతి కోటేశారు. 2019కి వచ్చేసరికి లేదు 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 2024కి వచ్చేసరికి చెడి చప్పుడు లేదు. ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత అనగానే ఏంటి 3 రాజధానుల అంశానికి సంబంధించి మరి తప్పైందని 4 ఖర్చుకున్నట్టేనా? మరి ఇప్పుడు తీసుకుంటున్న ఇటు గుంటూరు, మచిలీపట్నం, విజయవాడకు సంబంధించి ఆయన చేసిన ఆలోచన బాగానే ఉంది. బట్ ఎంతవరకు ఆయన స్టిక్ ఆన్ అయి ఉన్నారు, గతంలో చేసిన దానికి తప్పైపోయింది అనేసి ఆయన చెప్పి క్లారిటీ ఇచ్చి ముందుకెళ్తారా? ఇంకో విషయం, మరి గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం వాసులు ఈ అంశానికి సంబంధించి అంటే మెట్రోపాలిటన్గా దీన్ని డెవలప్ చేస్తూ వెళ్తే బాగానే ఉంటుందన్న అంశానికి సంబంధించి ఆ ప్రాంత వాసులు ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? ఓవరాల్గా ఇన్డెప్త్ అనాలిసిస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ గారు నమస్తే. ఇప్పుడు ఒక మంచి విశ్లేషణ అందించారు, ఈవెన్ మంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా మనకు కామెంట్స్ రూపంలో వచ్చింది. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 2-3 రోజులు అయింది. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీగానే రాజధాని విషయంలో ఉన్నారా? చాలా మందికి ఫస్ట్ రేజ్ అవుతున్న క్వశ్చన్. ఎందుకంటే గతంలో 3 రాజధానులు అన్నారు. ఫస్ట్ 2014లో ఏపీ అమరావతి రాజధాని ఓకే అన్నారు. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చెప్పారు. 2019కి వచ్చేసరికి ఒకటే దగ్గర వికేంద్రీకరణ అంటే కేంద్రీకృతమై ఉండడం కరెక్ట్ కాదు, వికేంద్రీకరణ అయితే బాగుంటుందంటూ 3 రాజధానులు తీసుకొచ్చారు. బట్ అది ఎక్కడ అడుగుపడలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమరావతిని పెట్టుకుంటూ ప్లాన్ బి ఇది పెట్టేసుకుంటే మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ బాగుంటుంది అనేసి అంటున్నారు. ఆయనకే అసలు క్లారిటీ లేదు. ఆయన క్లారిటీ ఇవ్వకుండా ఏదో ఏంటిది డైవర్షన్ అన్నట్టుగా తెర మీద తీసుకొచ్చారనేసి అంటున్నారు. ఏమంటారు ముందుగా మీరు? వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానుల ప్రతిపాదన ఏదైతే చేశారో అది అప్పటి కాలమాన పరిస్థితులకి కొంత అనుగుణంగా ఉన్నమాట అయితే వాస్తవం. కానీ అప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవాడిగా నేను 4 సంవత్సరాలు 2018 మే నుంచి 2022 ఆగస్టు వరకు అక్కడ ఆ ప్రాంతంలో ఉండి నివాసం ఉండి వచ్చినటువంటి వాడిగా ఏమిటంటే సచివాలయం ఎక్కడుంది? ఆయన ఏమంటున్నారు, సచివాలయము శాసనసభ 2 ఒక చోట ఉండవని చెప్తారు. విశాఖకు తరలిస్తున్నామని చెప్పారు. తర్వాత న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. తర్వాత ఏమో శాసనసభ అక్కడే ఉంటుందన్నారు, తాడేపల్లిలోనే అక్కడే అమరావతి ప్రాంతంలోనే ఉంటుందన్నారు. వాస్తవానికి ఏంటంటే సచివాలయాన్ని శాసనసభని రెండింటిని విడదీసి చూడలేదు ఖచ్చితంగా. ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత చాలామంది శాసనసభ్యులు, మంత్రులు సచివాలయంలోకి వచ్చి సెక్రటేరియట్కి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కానీ లేకపోతే ఎదురు చూస్తున్నటువంటి నేతలు కానీ వాళ్ళతో కలిసి అక్కడి నుంచి వెళ్ళేటటువంటి పరిస్థితి. అది కొంత అప్పుడు అస్తవ్యస్తంగా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెలిబుచ్చిన తర్వాత న్యాయ రాజధాని పలానా చోట ఉంటుందంటే కోర్ట్స్కు సంబంధించి ఆ విధులు అవన్నీ కూడా ఒక ప్రాంతంలో ఉండటం అనేది సరే ఓకే, దాని వరకు అక్కడ అది అకామిడేట్ చేసుకోవచ్చని అని అనుకోవటం. ఆ సమయంలో కనీవిని ఎరుగున విధంగా కర్నూలులో రియల్ ఎస్టేట్ తారాస్థాయికి వెళ్ళటం, విశాఖకి రాజధాని వచ్చేస్తుందని చెప్పి అసలు విశాఖకి రాజధాని తరలించక ముందే చాలామంది ఏంటంటే సాగర్ తీరం కాబట్టి చాలామంది విశాఖలో స్థిరపడాలనుకునేటటువంటి వాళ్ళు అసలు మనకి రాష్ట్రేతర ప్రాంతాల నుంచి భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఎందుకంటే నేవల్ డాక్యార్డ్ కావచ్చు, పోర్టు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా మనకు విశాఖపట్నంలో కనిపిస్తారు. మనకు రాజధాని అక్కడికి తరలిస్తామని చెప్పేటప్పటికి పలానా భవంతులలోనే ఉంటుంది, ఇక్కడ మాత్రమే పరిపాలన సౌలభ్యం కలిగినటువంటి కార్యక్రమాలు ఈ సచివాలయం అంతా ఇక్కడ ఉంటుందని చెప్పిన తర్వాత ఏంటంటే ఇదంతా కొంత అస్తవ్యస్తంగా అనిపించింది. ఎందుకంటే
మనం ప్రయాణం చేసి మనం చేరుకొని ఒక పని పూర్తి చేసుకుని ఇంకొక పని చేసుకొని అనేటప్పటికి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాష్ట్రం మొత్తం పర్యటిస్తూనే ఉంటాం అనమాట. అది కొంత మేధావుల్ని అంటే మొత్తంగా ఒక ప్రాంతానికి వెళ్ళటం వేరు, మొత్తంగా విశాఖకి తరలి వెళ్ళటం వేరు, లేదా మొత్తంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతం అవటం వేరు, లేదా మొత్తంగా ప్రకాశం జిల్లాకు కర్నూలు జిల్లాకు రావటం వేరు. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే 3 ప్రాంతాలు 3 రాజధానులు అనేటప్పటికి ఒక విధమైన అస్థిరత్వ పరమైనటువంటి భావన కలిగింది అందరికీ. సరే, ఆ తర్వాత దానిని సర్దిద్దుకున్నానన్నారు. నేను తిరిగి అమరావతికి నా ఓటు వేస్తున్నాను, మేమందరం అమరావతికి కట్టుబడి ఉన్నామన్నారు. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఈ 35,000 ఎకరాలు కాస్త ఈ 2 సంవత్సరాలు 1,00,000 ఎకరాలకు చేరుకుందో ఇది ప్యూర్లీ ఇది భూదందా అనేటటువంటి విషయం ఒకటి అర్థమైంది. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే అసలు ఇంత భూమి అవసరం లేదు. మనకు కళ్ళ ముందు మనకు హైదరాబాద్లో సెక్రటేరియట్ ఎక్కడుంది, అసెంబ్లీ ఎక్కడుంది, స్టేట్ హోమ్ ఎక్కడుంది, దానికి సంబంధిత వివిధ కార్యాలయాలన్నీ ఎక్కడున్నాయని చెప్తే కేవలం మనకు లక్డీకాపులు ఆ పరిసర ప్రాంతాల్లోనే మనకి నెక్లెస్ రోడ్ నుంచి లక్డీకాపుల నుంచి మనం నాంపల్లి చుట్టేటప్పటికి మొత్తం మీకు ఇక్కడే ఇవన్నీ మీకు కేంద్రీకృతమై కనిపిస్తాయి. మీకు ఇందాక మనం మొదట చేసినటువంటి విశ్లేషణలో కూడా దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ సాధ్యమైనటువంటి మాడ్యూల్ అక్కడ ఎందుకు సాధ్యం కాదు అనేటటువంటిది. అంటే దీనికి ఒక సమాధానం, తెలివైనటువంటి సమాధానం ఒకటి ఈ కూటమి నుంచి వస్తుంది. అదేంటంటే రాజధాని మనం నిర్మించాలి కదా. అంటే ఇదేమి మగధ సామ్రాజ్యమో, విజయనగర సామ్రాజ్యమో, కాకతీయ సామ్రాజ్యమో కాదండి. ఇప్పుడు దీన్ని మనం నిర్మించడానికి మనకు పరిపాలనా సౌలభ్యానికి అవసరమైనటువంటి భవంతులు ఉన్నాయా లేదా, వాటికి కావాల్సినటువంటి సర్వ సదుపాయాలు ఉన్నాయా లేదా, వనరులు వసతులు ఉన్నాయా లేదా, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా, వీటి వరకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు సరిపోతుందండి. ఇప్పుడు మనకు నేను అసెంబ్లీకి వెళ్ళాను, తర్వాత వచ్చేసి సెక్రటేరియట్కి 3 సార్లు వెళ్ళాను. ఈ అసెంబ్లీ సెక్రటేరియట్ చూసినటువంటి వాడిగా ఏంటంటే అక్కడ అసెంబ్లీ అక్కడే సెక్రటేరియట్ ఉండటం వల్ల ఎవరికి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేదు. అక్కడే మీకు న్యాయపరమైనటువంటి న్యాయస్థానాలకు సంబంధించినటువంటి భవంతులు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం వేటిని కదపాల్సినటువంటి పరిస్థితి లేదు. వాటిని మరింత పక్కాగా మనం తీర్చిదిద్దుకుంటే సరిపోతుంది. మిగతా ఇప్పుడు ఈ 1,00,000 ఎకరాల భూమి ఎందుకు సేకరించినట్టు, ఎవరి కోసం సేకరించినట్టు, అక్కడ ఏమొస్తున్నట్టు అంటే ఇప్పుడు రకరకాల కంపెనీలు ఏవో వస్తాయని చెప్తున్నారు. ఇది గతంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఇదిగో వస్తున్నాయి, అదిగో వస్తున్నాయి, రేపు వస్తున్నాయి, ఎల్లుండి వస్తున్నాయని చెప్పారు. మనం విన్నాము, మేము అక్కడ ఉన్నాము. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 2014 నుంచి 19 వరకు దుర్గగుడి ముందు ఫ్లైఓవర్ పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ పూర్తి కాలేదు. అది పూర్తయిన తర్వాత ఇవాళ భవానీపురం మీదుగా కాకుండా భవానీపురం మీద ఉన్నటువంటి దుర్గగుడి ఫ్లైఓవర్ మీద నుంచి చాలా అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా మనం వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావచ్చు. చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్లైఓవర్ అది. టోటల్ గొల్లపూడికి. కానీ పునాది వేసింది అయితే నేను అనేది మీరు 5 సంవత్సరాలు మీరు ఒక ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయాలి. అదేం చాలా ఏది మన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కాదండి. అది కాదు కదా, అనే కాదు, ఒక మామూలు ఫ్లైఓవర్. దానిని కూడా పూర్తి చేయలేకపోయారు. ఏం జరుగుతోంది, ఏమవుతున్నాయి, ఈ నిధులన్నీ ఏమవుతున్నాయి, ఎక్కడికి వెళుతున్నాయి, ఏం జరుగుతుంది? ఇప్పుడు 1,00,000 ఎకరాలు సేకరించారు, పలానా కంపెనీలు వస్తాయని చెప్తున్నారు. దావోస్కు వెళ్ళారు, ఇదిగో రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అని చెప్తున్నారు, మనం వింటున్నాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అవే కనిపిస్తున్నాయి మీకు. ఇప్పుడు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడలలో మీరు లేవనెత్తినటువంటి అంశం ఏంటంటే భూమికి విపరీతమైనటువంటి రియల్ ఎస్టేట్ పెరగబోతుంది. ఆల్రెడీ మీకు అక్కడ గుంటూరు రియల్ ఎస్టేట్ కావచ్చు, విజయవాడ రియల్ ఎస్టేట్ కావచ్చు, బందర్ ఒక్కటి కొంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఫార్ అవే అనమాట, డెడ్ ఎండ్. మీకు అక్కడి నుంచి సముద్రం తప్ప మీకు ఇంకేం ఉండదు కాబట్టి వెళితే అక్కడ స్థిరపడటానికి మీరు అక్కడికి వెళ్ళాలి కాబట్టి అది కంప్లీట్ టూరిజానికి ఒక పరాకాష్ట అండి. బందర్ అనేది కంప్లీట్ టూరిజం. ఓకే, మీకు మంగళగిరి నుంచి పానకాల స్వామి గుడి దగ్గర నుంచి తీసుకుంటే విజయవాడ కనకదుర్గమ్మ గారి గుడి దగ్గర నుంచి మనం ఇట్లా ఈ పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, చెప్పుకోదగ్గ పుణ్యక్షేత్రాలు, అమరావతి పుణ్యక్షేత్రంతో సహా, అమరావతి రాజధాని ప్రాంతం వేరు, అమరావతి పుణ్యక్షేత్రం వేరు, రెండు వేరు. చాలా మంది రెండు ఒకటి అనుకుంటారు. ఈ పుణ్యక్షేత్రాలు వీటిని అన్నింటినీ కలుపుకుంటే ఏమవుతుందంటే ఇది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ప్రాంతం. దీన్ని చాలా అద్భుతంగా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇక్కడ ఇప్పటికే పూర్తి స్థాయిలో భూమికి అద్భుతమైన ధర పలుకుతోంది. అత్యద్భుతంగా రియల్ ఎస్టేట్ ఇక్కడ కొనసాగుతోంది. చాలా అధునాతనమైనటువంటి, చాలా సాంకేతికమైనటువంటి ప్రగతి ఇక్కడ జరిగింది. గుంటూరుకు వచ్చేటప్పటికి మీరు గుంటూరు జిల్లాలో, మీరు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మీరు చూసుకుంటే అత్యున్నత విద్య మీకు గుంటూరులో కనిపిస్తుంది. అవును, ఏది ఎక్కువ శాతం
ఉత్తీర్ణులయ్యేటటువంటి వాళ్ళు, పోటీపడి ఉత్తీర్ణులయ్యేటటువంటి వాళ్ళు, వీళ్ళు కేవలం ప్రైవేటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నవాళ్ళు కాదండి. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా అద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్న వాళ్ళు మన గుంటూరు జిల్లాలో కనిపిస్తారు. ఇప్పటికే గుంటూరులో ఈ విధమైనటువంటి ప్రగతి ఉంది. ఇక హాస్పిటల్స్కి సంబంధించి మీకు చాలామంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావచ్చు, సర్జన్స్ కావచ్చు, గుంటూరులో చాలా ఎక్కువ అనమాట. గుంటూరు ఇలా వివిధ విధాలుగా గుంటూరు అభివృద్ధి చెందింది. విజయవాడ వచ్చేటప్పటికి సాంస్కృతిక రాజధాని. ఏది గతంలో మనం ఒక మాట ఉండేది, ముందు విజయవాడ స్పందిస్తుంది, ఆనక రాష్ట్రం స్పందిస్తుంది అని చెప్పి. ఏ విషయమైనా ముందు విజయవాడలో తెలుస్తుంది, విజయవాడ స్పందించిన తర్వాత రాష్ట్రం మాత్రం ప్రతిస్పందిస్తుందని ఒక మాటే ఉంది జర్నలిజం సర్కిల్స్లో. అట్లా మీకు సినిమా అయినా, సంగీతం అయినా, నృత్యం అయినా, ఏ కళ అయినా, ఏదైనా సరే, ఏ జర్నలిజం అయినా, దేనికైనా సరే ముందు విజయవాడలో దానికి సంబంధించినటువంటి మూలాలు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, కార్యకలాపాలు కావచ్చు, విజయవాడ కేంద్రంగా మీకు జరుగుతాయి. ఓకే. అలా విజయవాడ మీకు ఎప్పుడో సాంస్కృతిక రాజధాని. ఒకప్పుడు హైదరాబాద్ మనకి రాష్ట్ర రాజధాని అయినప్పటికీ సాంస్కృతిక రాజధాని అనగానే అందరూ విజయవాడ వైపు చూసేవాళ్ళు. మొట్టమొదటి సినిమా రిపోర్ట్ కూడా విజయవాడ నుంచి, ఫస్ట్ రిపోర్టు విజయవాడ నుంచి ఏ రిపోర్ట్ వచ్చిందో తెలుసుకుని ఆ తర్వాత తిరుపతికి ఫోన్ చేసేటటువంటి వాళ్ళు. అలా ఎప్పుడో ప్రగతి సాధించింది. విద్యావేత్తలు, మహనీయులు, మేధావులు వీళ్ళందరూ కూడా మనకు విజయవాడ కేంద్రంగా ఉన్నారు. మచిలీపట్నంకి వచ్చేటప్పటికి అది కళల కాణాచి, సాగర తీరం, అద్భుతమైనటువంటి సాగర తీరం. అక్కడ కూడా టూరిజం అద్భుతంగా అభివృద్ధి చెందింది. కాబట్టి ఈ ప్రాంతం ఏంటంటే, దీనిని ఈవేళ అయినా ఎందుకు దీనిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రస్తావన చేశారు అంటే, ఈ భూదందాన్ని ఆపడానికి, ఈ భూదందాన్ని అరికట్టడానికి, ఈ భూసేకరణ ఏదైతే ఉందో, ఈ భూసేకరణ చేసినటువంటి ఈ ప్రాంతంలో రేపు కొన్ని సామాజిక వర్గాలు, ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, కేవలం ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు మాత్రమే అభివృద్ధి చెందడానికి వీళ్ళు బలమైనటువంటి పునాది వేసుకుంటున్నారు. దీనిని అరికట్టాలంటే, దీనిని ఆపాలంటే ఈ సరికొత్త నినాదాన్ని తీసుకోవాలని ఆయన ఇవాళ ఈ సరికొత్త నినాదాన్ని తీసుకున్నారు. రాజకీయానికి ఆయన శ్రీకారం చుట్టారు. చుట్టిన తర్వాత రాజకీయానికి శ్రీకారం చుట్టారు, ఓకే, మంచి ఆలోచన చేశారు, అది ఓకే. బట్ గతంలో మీరు చేసిన స్టేట్మెంట్ రాంగ్ అని ఒప్పుకుంటున్నారా? ప్రజామోదాన్ని అంటే ఆ విషయానికి సంబంధించి ఇక నేను అది టచ్ చేయను, ఇక మీదట ఇన్ కేస్ రేపు కూటమిని ఓడించి అధికారంలోకి వచ్చినా మేము ఇదే యాక్షన్ ప్లాన్కి ప్రజామోద యోగ్యం లభిస్తే దీని మీద మేము స్టిక్ ఆన్ అయి ఉంటాము అన్న విషయానికి ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? ఇక్కడ భూమి సేకరించిన తర్వాత ఇప్పుడు ఆ భూమి ఎవరి దగ్గర ఉంది? ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దీనికి సిఆర్డిఏ అని చెప్పి, దీనికి ఐఏఎస్ అధికారులు, మంత్రి నారాయణ గారి నేతృత్వంలో ఒక మంత్రిత్వ శాఖే దీనికోసం పనిచేస్తుంది. దానికోసం ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పడింది. దానికి ప్రత్యేకమైనటువంటి కార్యాలయం ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు అనుకుందాం, కాసేపు 2029 ఎన్నికల్లో ఆయన అధికారంలోకి వచ్చారు. వస్తే మావిగన్ని ఆయన ముందుకు తీసుకువెళతారా, లేకపోతే ఈ సేకరించినటువంటి 1,00,000 ఎకరాల్లో ఏమైనా సృష్టిస్తారా? ఈ 1,00,000 ఎకరాలని తిరిగి ఇస్తారా? అది తిరిగి ఏది ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నారో ఆ వివరాలు, అందరి దగ్గర ఉన్నాయి. సరే, వాళ్ళకు నష్టపరిహారం ఎంత చెల్లించారు, మరొక చోట దీనికి సంబంధించి మరింత భూమిని తిరిగి ఇచ్చారా, దానిని తిరిగి తీసుకొని ఇప్పుడు ఈ భూమి మీ భూమి మీరే తీసుకోండి అని అంటారా? ఇది ఒక రసవత్తరమైనటువంటి కార్యక్రమం. ఒక 5 సంవత్సరాలు పడుతుంది ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి. మంచి విషయం, అంతే కదా? అవును, ఇది పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది గ్యారంటీగా. ఇప్పుడు ఇక్కడ చాలా మందికి తెలియని ఒక కోణం చెప్తా మీకు. 2014, 15, 16, 14 నుంచి 15, 15 నుంచి 16 అయిపోయి అక్కడ భూమి 35,000 ఎకరాలు అవసరం అవుతుందని సేకరించడం మొదలుపెట్టిన తర్వాత ఎవరైతే ముందుగా భూమి ఇవ్వడానికి వచ్చారో వారికి మీరు ఎకరా భూమి ఇస్తే మీకు ఎన్ని ఎకరాలు ఎక్కడిస్తామనేటటువంటి ఒక అగ్రిమెంట్ ఉంది, ఒక ఒడంబడిక, ఒక ప్రతిపాదన చేయటం ప్రభుత్వం వాళ్ళు ఒక ఒడంబడిక చేసుకోవడం అంతా అయిందండి. అయిన తర్వాత ఏంటంటే, వీరు ఎవరైతే మీరు ఇస్తున్నారు, నేను ప్రభుత్వం మీ దగ్గర ఒక ఎకరం నాకు ఇస్తున్నప్పుడు మీరు లెక్క కట్టుకున్నారు, ఎక్కడో లోపల తాడికొండ నియోజకవర్గంలో నుంచి లోపలికి వెళ్ళాలి, అటువైపు నుంచి మంగళగిరి నియోజకవర్గం వస్తుంది. ఈ 2 నియోజకవర్గాలకు మధ్యలో ఈ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇక్కడ దాని విలువ ఎంత మీరు విలువ కట్టుకున్నారు. మీకు ఎక్కడో ఇస్తున్నటువంటి 4 ఎకరాల విలువ ఈ ఎకరం కంటే ఆ 4 ఎకరాల విలువ ఎక్కువ ఉంది. భవిష్యత్తులో 5 సంవత్సరాల తర్వాత మీకు అందుతుందా, 10 సంవత్సరాల తర్వాత మీకు అందుతుందా, దాని విలువ ఎక్కువ. ఇప్పుడు మీ ఎకరం మీకు తిరిగి ఇచ్చేస్తాం, ఆ 4 ఎకరాలు వదులుకోవాలంటే వీళ్ళు వదులుకుంటారా? కష్టం అవుతుంది. ఇదంతా ఏంటంటే ఒక అస్థిరత్వంతో కూడుకున్నటువంటి, ఏమాత్రం స్థిమితం లేనటువంటి ఒక చర్య. ఆయన మొదట జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 19 ఎన్నికల్లో
సరే అక్కడ అప్పటి వరకు జరిగిన దోపిడీ కావచ్చు, ఆయన మాటల్లో ఆయన విధ్వంసంతో తన పరిపాలన మొదలుపెట్టారు. ఎవరు విధ్వంసంతో పరిపాలన మొదలు పెట్టరండి, ఎవరైనా నిర్మాణంతో పరిపాలన మొదలు పెడతారు. ఖచ్చితంగా. ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి కరకట్ట మీద. అదే మన లింగంనేని రమేష్ గారి ప్రజాభవన్ ఆ ప్రజాభవన్ ఏదైతే ఉందో దానిని ఎప్పుడైతే ఈయన విధ్వంసంతో మొదలు పెట్టారో విశ్లేషకులమైన అందరం కూడా దానిని ఖండించాం. ఎందుకంటే దానిని వేరే కార్యక్రమాలకి మీరు వినియోగించవచ్చు. ఏ ప్రభుత్వ సంబంధిత రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలకు వినియోగించవచ్చు, లేకపోతే పరిపాలన సౌలభ్యం కోసం దాన్ని వేరే విధంగా గెస్ట్ హౌస్ల కింద దాన్ని మార్చి వాడుకోవచ్చు తప్ప విధ్వంసంతో మొదలు పెట్టాడు ఆయన. ఎక్కడ ఎప్పుడు ఏ పరిపాలకుడైనా విధ్వంసంతో పరిపాలనని మొదలు పెట్టకూడదు, నిర్మాణంతో మొదలు పెట్టాలి ఎప్పుడు. కాబట్టి 11 స్థానాలకు పరిమితం చేశారు. కాసేపు దాన్ని పక్కన పెడితే ఇప్పుడు తిరిగి ఇస్తారా? ఒకటి సార్, ఇప్పుడు 2019లో మీరు చేంజ్ ఓవర్ చేసుకోవడం వల్ల, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మాట్లాడడం వల్ల ఎలాంటి రిజల్ట్ వచ్చింది? 2014కి సంబంధించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాక నీ కార్యకర్తలతోటి నువ్వు మమేకమయ్యి జన సమస్యలు తెలుసుకొని అలా వెళ్ళావు కాబట్టి 2019లో జెండా ఎగిరింది. 2019లో ఏంటిది, మీరు మన వీళ్ళని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు, ప్రజలకు మాకున్న అనుసంధానాన్ని తీసేశారు, దాంతోపాటు మీకు మాకున్న రిలేషన్కి గోడ కట్టేశారు. ఎటు మేము ఏంటిది నిలబడలేక, మింగుడు పడలేక, మేము ఉన్నామని చెప్పుకోలేక, మేమే ఎమ్మెల్యే అని చెప్పుకునే ఏంటిది డంకా బజాయించి మేము రా ఎమ్మెల్యే అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చారు. దాని రిజల్ట్ 2024లో ఘోరంగా జరిగింది. ఇప్పటికీ కూడా మనం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా క్షేత్రస్థాయిలోకి మీరు పాదయాత్రలోకి వెళ్దాం అనుకుంటే ఈ కార్యకర్తలు కావచ్చు, ఈ నేతలు కావచ్చు, లేకపోతే అది సాధ్యం అవుద్దా? ఏమో తెలంగాణ నర్సిరెడ్డి గారిని తీసుకెళ్లి రావాలి జగన్ కావాలి మావి గారిని పాట రాయించి ఇప్పుడు దాన్ని ప్రచారంలోకి ఎందుకంటే నిన్న తెలంగాణలో ఒక సీనియర్ లీడర్ ప్రేమ్ కుమార్ అని కాంగ్రెస్ జెండా కొన్ని సంవత్సరాలుగా మోస్తున్న వ్యక్తి, ఆయన స్టేజ్ పైన ఒక మాట చెప్పాడు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు కానీ పార్టీ శాశ్వతం. కాబట్టి ఎవరి కోసము మీరు పనిచేసే వాళ్ళని గుర్తించకపోతే ప్రభుత్వం మారిపోతుంది, బట్ ఆ పార్టీ అక్కడే ఉంటుందని ఒక కామెంట్ ఆయన చేయడం జరిగింది. ఇప్పటికీ తెలుసుకోకపోతే మళ్ళీ నష్టమే చవి చూడాల్సి వస్తుంది ఖచ్చితంగా. మొత్తానికైతే అంటే నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. డిస్కషన్ మనం ఇప్పుడు ఈ విశ్లేషణ ప్రారంభించడానికి ముందే టెలికాన్ఫరెన్స్ పూర్తయి వీళ్ళు తిరగబట్టం వరకు వెళ్ళింది. ఖచ్చితంగా కదా, ఇప్పుడు రేపు భుజాల మీద ఎత్తాల్సింది వాళ్ళు కాబట్టి బిఫోర్ అనౌన్స్ చేసే ముందైనా వాళ్ళందరినీ పిలిపించుకొని ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి ఇలా అనుకుంటున్నా, మీ ప్రాంతానికి సంబంధించి మీరు భుజాన్ని ఎత్తుకోగలుగుతారా, జనాల్లోకి తీసుకెళ్ళగలుగుతారా, నేను ముందుంటా నా వెనకాల మీరు ఉంటారు అనేసానా, లేకపోతే మీరు ముందు క్షేత్రస్థాయిలోకి మీరు తీసుకెళ్ళిన తర్వాత నేను ఎంటర్ అవుతాను, ఏదో ఒక డిస్కషన్ జరగాలి కదా. జరిగితేనే కదా వాళ్ళు అక్కడ ఉన్న లోటుపాట్లు ఏంటి, ఇక్కడ కాకుండా ఇంక ఇటువైపు నుంచి మీరు పాయింట్ తీసుకుంటే ఇంకా బాగుంటుందన్న ఆ విశ్లేషణ అనేది ఇంకా అద్భుతంగా ఉండేది కదా. మొత్తానికైతే మావిగన్ అనేది అయితే మొత్తానికి ఇటు స్వపక్షంలో కూడా కొంత చిచ్చు రేపింది అయితే బాగా. ఓకే, చూద్దాం మీరు అన్నట్టుగా దీనికి సంబంధించి అంటే రైతుల్ని ఎలా మేనేజ్ చేస్తారు అనేది. మరి గతంలో చేసిన తప్పిదాలకు సంబంధించిన క్లారిటీ ఇవ్వకపోవడం. ఇప్పుడు ఇక్కడ రైతుల్ని మేనేజ్ చేయడం అంటే ఏంటి సంజయ్ గారు, మీకు ఒక ఇల్లు ఉంది, మీ ఇల్లు ఇచ్చేస్తే నీకు 4 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో నీకు 4 ఇళ్ళు వస్తాయని చెప్పారు. అవును, మీరు 4 ఇళ్ళు వస్తే నాకు 2 పిల్లలు అనుకోండి, ఒక ఇల్లు అద్దెకి ఇచ్చుకుంటా, చెరో పిల్ల ఒక పిల్లడికి 2 ఇళ్ళు ఇచ్చుకుంటా, నేను మావిడ ఒక ఇంట్లో ఉంటా. ఇన్ని ఆలోచించుకున్నాం. 1 ఎకరం ఇచ్చేస్తే 4 ఎకరాలు వస్తే వీడి లెక్కలేవో వీడు వేసుకున్నాడు అనమాట. ఇచ్చిన వాళ్ళల్లో చంద్రబాబు గారి సామాజిక వర్గం ఉన్నారు, కమ్మ సామాజిక వర్గం ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, దళితులు ఉన్నారు. మీకు అన్ని సామాజిక వర్గాల వాళ్ళవి తీసుకొచ్చి మీకు ఒక దగ్గర చెప్పుకోదగ్గ సంఖ్యలో, నేను చెప్పిన సామాజిక వర్గాల వాళ్ళవి చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాయి భూములు. పద్మశాలీలు ఉన్నారు, మత్స్యకారులు ఉన్నారు, వీళ్ళందరి భూములు ఉన్నాయి ఇక్కడ ఉన్నా కూడా. అది అమరావతి అనేసి జగన్ గారు అప్పుడు ప్రతిపాదించడం, నిన్న దానికి సంబంధించి అప్పుడే చెప్పాము మేము అమరావతి అనేసి, వీళ్ళకి అమరావతి అని తీసుకొచ్చారంటే రేణుకా చౌదరి అక్కడ ప్రస్తావించడం. మొత్తానికైతే రాజధాని చట్టబద్ధత ఏమో కానీ ఇప్పుడు ఈ అంశము హాట్ టాపిక్ అయిపోయింది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంజయ్ గారు.